రైట్ టు ఈక్వాలిటీ మీద ఒక షార్ట్ నోట్ అడిగాడు నాన్న. ఇది ఖచ్చితంగా 100% మీకు షార్ట్ ఆన్సర్ క్వెషన్ కింద వస్తుంది. రైట్ టు ఈక్వాలిటీ ఎక్కడ కనబడినా, అది లాంగ్ ఆన్సర్‌లో కనబడినా, షార్ట్ ఆన్సర్‌లో కనబడినా ఈ ఆన్సర్ రాసేయండి. చాలా చిన్నదిగా ఒకే ఒక పారా ఉంటుంది. ఈజీగా మీకు ఇక్కడే వచ్చేస్తుంది. సో, రైట్ టు ఈక్వాలిటీ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. రైట్ టు ఈక్వాలిటీ ఈజ్ ఇన్ ద ఆర్టికల్ ఫ్రమ్ 14-18. ఈ రైట్ టు ఈక్వాలిటీ సమానత్వపు హక్కు అనేది భారత రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ నుంచి 18వ ఆర్టికల్ వరకు తెలియజేస్తుంది. అంటే అసలేంటి సమానత్వం? ఎందులో సమానత్వం? ఈ విషయాలన్నీ తెలియజేస్తూ భారత రాజ్యాంగంలోని 14-18 వరకు అంటే దాదాపు 5 ఆర్టికల్‌లో పొందుపరిచారు. అవేంటో ఒకసారి చూద్దాం. డెమోక్రసీ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. భారత ప్రజాస్వామ్యమే కాదు. ప్రపంచంలో ఏ డెమోక్రటిక్ సిస్టమ్ అయినా ఈక్వాలిటీ అనేటువంటి ప్రిన్సిపల్ మీదే ఆధారపడి ఉంటుంది. సమానత్వం లేకపోతే అక్కడ డెమోక్రసీ లేనట్లే. ఓకేనా? సో, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఈక్వాలిటీ టు ఆల్ పర్సన్స్ బిఫోర్ లా. అందరూ ప్రజలు కూడా చట్టం ముందు సమానమే అనే విషయానికి భారత రాజ్యాంగం అనేది గ్యారంటీ ఇస్తుంది. ఇక్కడ పేద లేదు, బీద లేదు. ధనికులు లేదు, పేదవారు లేదు. ఉద్యోగస్తులు లేదు, అన్‌ఎంప్లాయీస్ లేదు. లేదంటే రాజకీయ నాయకులు లేదు, సామాన్యమైన పౌరులు లేదు. చట్టం ముందు అందరూ సమానులే. భారత రాష్ట్రపతి అయినా, కామన్ మ్యాన్ అయినా చట్టం ముందు అందరూ సమానులే. ఈ హక్కుకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి గ్యారంటీ ఇస్తుంది. ఓకేనా? నో డిస్క్రిమినేషన్ ఈజ్ మేడ్ బిట్వీన్ సిటిజన్స్ ఆన్ గ్రౌండ్స్ ఆర్ రేస్, రిలీజియన్, క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ. ప్రజల మధ్య ఏ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని రాజ్యాంగం చెప్తుంది. అంటే ఎలాంటి రేస్ జాతికి సంబంధించి గాని, రిలీజియన్ మతానికి సంబంధించి గాని, క్యాస్ట్ అంటే కులానికి సంబంధించి గాని, కమ్యూనిటీ వారి వర్గానికి సంబంధించి గాని ఏ విధమైనటువంటి తేడాలు భారత పౌరుల మధ్య ఉండకూడదు. ఇట్ గ్రాంట్స్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. పబ్లిక్ ఎంప్లాయ్మెంట్‌లో ఉద్యోగ కల్పనలో ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలను కల్పించాలి. ఓకేనా? నెక్స్ట్ ఇట్ వానిషెస్ అండ్ ద అన్‌టచబిలిటీ అండ్ ఎయిమ్స్ ఎట్ ద స్పీడీ డెవలప్‌మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అన్‌టచబిలిటీ అంటే అంటరానితనాన్ని నిషేధించి, అంటరానితనాన్ని పూర్తిగా దేశం నుంచి పారద్రోలి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా డెవలప్ చేయాలి అని ఈ రైట్ టు ఈక్వాలిటీ అనేది తెలియజేస్తుంది. మైనారిటీ కమ్యూనిటీస్ మే ఎస్టాబ్లిష్డ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్. కొన్ని మైనారిటీ కమ్యూనిటీస్ ఉన్నాయి. భారతదేశంలో ముస్లింలు లాంటి మైనారిటీలు ఉన్నారు. వాళ్ళు మత ప్రాతిపదికన, వారి భాషా ప్రాతిపదికన ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకునే హక్కుని వారికి కల్పిస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్ అండ్ ద గవర్నమెంట్ మే నాట్ డిస్క్రిమినేట్ అగైన్స్ట్ దెమ్ ఇన్ మేకింగ్ గ్రాంట్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, లాంగ్వేజ్ ఎక్సెట్రా. ఎలాంటి మత ప్రాతిపదికన గాని, జాతి ప్రాతిపదికన గాని, భాషా ప్రాతిపదికన గాని ఎవరికీ కూడా ప్రత్యేకమైన హక్కులు గాని, ప్రత్యేకమైనటువంటి రైట్స్ గాని కల్పించబడలేదు. లాస్ట్‌లీ చివరగా చెప్పుకుంటే ఇట్ అబాలిష్ టైటిల్స్ అదర్ దెన్ దోస్ ఆఫ్ మిలిటరీ అండ్ అకాడమిక్ డిస్టింక్షన్స్. సో, మిలిటరీ, అకాడమిక్ డిస్టింక్షన్‌లో ఎవరికీ కూడా అధికారాలైతే ఉండవు. అవన్నీ పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి. హౌవెవర్ లెజిస్లేచర్ మే పాస్ స్పెషల్ లాస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వుమెన్, చిల్డ్రన్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్. అయితే స్త్రీలకు గాని, పిల్లలకు సంబంధించి గాని, షెడ్యూల్డ్ క్యాస్ట్‌లు ఎస్సీ‌లకి సంబంధించి గాని, ఎస్టీ‌లకి సంబంధించి గాని వారికి సమానమైనటువంటి హక్కులు కల్పిస్తూ భారత ప్రభుత్వం కొన్ని స్పెషల్ లాస్ అనేది చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ పార్లమెంట్ మే కన్ఫైన్ ఎంప్లాయ్‌మెంట్ అండర్ ఏ స్టేట్ ఆర్ లోకల్ అథారిటీ టు రెసిడెంట్స్. రెసిడెన్స్‌కి సంబంధించి స్టేట్ గాని, సెంట్రల్‌కి సంబంధించి, లోకల్ బాడీస్‌కి సంబంధించి అన్ని రకాలైనటువంటి విషయాల మీద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అధికారం కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే అందరికీ అన్ని విషయాల్లో సమాన అవకాశాలు కల్పించాలి. ఇది రైట్ టు ఈక్వాలిటీ అనేది మనకు తెలియజేస్తుంది. సో, ఇది ఏ ఆర్టికల్స్ తెలియజేస్తుందో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది షార్ట్ ఆన్సర్ క్వెషన్‌కి ఉంటది కాబట్టి రైట్ టు ఈక్వాలిటీ అనేది 14 చూడండి. రైట్ టు ఈక్వాలిటీ 14-18 ఆర్టికల్స్ మధ్యలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా రైట్ టు ఈక్వాలిటీ గురించి తెలియజేస్తుంది. ఓకేనా? దీంతో మనం 4th యూనిట్‌ని కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్‌లో 5th యూనిట్‌లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్‌తో మరలా కలుద్దాం. థాంక్ యూ.